మంచు విష్ణు గారి గురించి ఏం చెప్పాలి బ్రో? ఎట్లా బ్రో? బ్రో ఎట్లా బ్రో? బ్రో ఎట్లా బ్రో? బ్రో 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 ఏం నచ్చింది సూపర్ సూపర్ అన్న. ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి, ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి. కాకపోతే ట్రోల్స్ చేస్తున్నారు కదా విష్ణు గారి మీద. ఈ సినిమాతో ఆయన మీద కూడా ట్రోల్స్ కూడా తగ్గిస్తారు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా మెచ్యూరిటీగా ఉంది. అందరూ ఇండియాలో స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు, అందరూ యాక్టింగ్ కూడా బాగుంది. బాంబ్స్ అంతే. విష్ణు అన్నయ్య కళ్ళు తీసి శివయ్య పెడతాడు. ఆ సీన్లో అయితే నాకు కళ్ళు ఆగలేదు, ఆ నీళ్ళు అమ్మడి కన్నీళ్ళు వచ్చేసినాయి. విష్ణు అన్నయ్య చాలా బ్యాక్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ప్రేక్షకులందరూ చూడదగిన సినిమా ఇది, చూడండి చాలా బాగుంటుంది. శివుడిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఆ సీన్ గురించి ఆడవలసిందే, అంత బాగుంది. శివయ్య అంటేనే శివయ్య అంతే. సినిమా అంతా బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు లాగ్గా ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నదే, ప్రభాస్ అంతే. అవునన్న కరెక్టే, బాగాలేదంటే కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు, ఇలాంటి దేవుడి సినిమాలు చెప్తే ఎవరికి నచ్చావు అన్ని చూపించాలి, అలాంటివి అయితే నచ్చుతాయి. కానీ ఇలాంటి సినిమాలు కూడా జనాలు కూడా చూడాలి. ఇలాంటి కథ పురాణాలు తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు ఎన్ని త్యాగాలు చేశాడు ఏంటి, అవన్నీ చూస్తేనే తెలుస్తుంది. సినిమా అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంతకు ముందు విష్ణు కన్నా ఈ విష్ణు అన్నయ్య చాలా బాగా చేశాడు. లుక్ అయితే మామూలుగా లేదన్న. శివప్రభాసుడు అని మన బ్రహ్మానందం గారు చెప్పారు కదా, నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. మా ప్రభాస్ అన్న చూస్తుండే నెక్స్ట్ డిసెంబర్ 5 రాజస్థాన్ బాక్స్ ఆఫీస్ అని జాతిని దంగుతాం. ప్రభాస్ కూడా ఏం లేదు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వీక్ ఉంది. బీజం మాత్రం బాగుంది, ప్రభాస్ కనబడప్పుడు మాత్రం చెప్పేస్తాను వేస్ట్. ఏం దానికి సంబంధం లేదు. అవును, హీరోయిన్ ఎక్స్పోజ్ ఉంది అంతే. లేదన్న 2.5 కూడా ఎక్కువ. ఆయన వెళ్ళిపోగానే డల్ అయిపోయారు. ఎప్పుడు కూడా ఏ సినిమాకి కూడా ఒక స్టార్ ఉన్నారనో లేదంటే ఇంకొకళ్ళు ఉన్నారనో థియేటర్స్కి రావచ్చేమో కానీ థియేటర్లో ఎక్కువసేపు కూర్చోపెట్టలేం. ఆ కూర్చోపెట్టే సత్తా కథకు మాత్రమే ఉంటుంది. ఆబ్వియస్లీ అంతే కదండి. ఇప్పుడు ప్రభాస్ గారు పాపం అన్ని రోజులు డేట్స్ కేటాయించారు, ఇంత పెద్ద సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ మోహన్ లాల్ గారు అండ్ ఇంకా ఎవరున్నారు మన అక్షయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇంత కష్టపడినప్పుడు కథలో ఇంకొద్దిగా బలం ఉంటే బాగుండేది. మనం పాత కన్నప్ప చూస్తే ఇప్పటికీ ఇంకో 100 సార్లు చూడాలనిపించేలా ఉంటుంది ఆ సినిమా. ఈ సినిమా ఇంత గ్రాఫిక్స్ ఉపయోగించుకుని ఇంత ఫారెన్లో తీసి, నాకు తెలిసి ఆర్టిస్టులు అందరూ ఫారెన్లో ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు కానీ సినిమాలో మాత్రం వాళ్ళు యాప్ట్ అవ్వలేదు. వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అని అనిపించింది నాకైతే. విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను సినిమాని విమర్శించట్లే కానీ ఇంకొద్దిగా బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ అంతే తప్ప సినిమా బ్యాడ్ కాదు, ఏం కాదు. నేను శివభక్తుడిని, నాకు శివుడు అంటే ఇష్టం. అండ్ ప్రభాస్ గారు ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. మంచు విష్ణు గారు ఎదగాలని, ఆయన మంచి సినిమాలు చేయాలని, ఆయన కూడా మంచి స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ తీసేటప్పుడు కొద్ది జాగ్రత్త పడాలని నా ఉద్దేశం. నెక్స్ట్ టైం అయినా ప్రభాస్ గారు అమ్మలాగే చూస్తాం. అవునా, అంటే భక్తి సినిమాలో భక్తి కన్నా రక్తి ఎక్కువ ఉంది అనుకోవచ్చా? అలా కాదండి, డైరెక్టర్ కూడా కొన్ని ఉంటాయి కదా పద్ధతులు. వాడు అసలు క్రిస్టియనా ఎవరో తెలియట్లేదు. నాకే చాలా, ఒక హిందువు అయినందుకు చాలా బాధపడుతున్నానండి. ఏవే చూపించాలో అవే చూపించాలి. అంటే ఈ సినిమా మన ఒక హిందువుల్ని కించపరిచే విధంగా తీశారనుకోవచ్చా? హిందువుల్ని కించపరిచే విధంగా తీయలేదు, హిందువుల్ని మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయండి. ఓకే, నువ్వు భక్తిరస చిత్రం తీసుకున్నప్పుడు భక్తిరస ఇవే పెట్టాలి అంశాలు. నువ్వు తీసుకొచ్చి హీరోయిన్ని రొమాన్స్, ఓకే రొమాన్స్ కూడా పర్లేదు పెట్టచ్చు. ఇప్పుడు మన
కె రాఘవేంద్రరావు గారు పెట్టారు ఏలే ఏలే మడదల సాంగ్, ఓకే ఫైన్, అది ఎట్లా ఎంత బాగా చూపించారు అంతవరకే ఉండాలి, శృతి మించకూడదు. బట్టలు ఆ డ్రెస్ నాకు అది గూడెంలో ప్రజలు అలా చూపించారు, కానీ కాస్ట్యూమ్స్ అయితే ఫెయిల్ అండి, కాస్ట్యూమ్ డిజైనర్ ఫెయిల్. మోహన్ లాల్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్లోకి వెళ్తుందని నా ఒపీనియన్ సినిమా. అప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రారంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు అంటే పర్లా నడుస్తుంది మంచిగా. నటన పరంగా విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? నటన పరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఆయన యూనివర్సిటీలు పెట్టే స్థాయికి పోయాడు, ఫిలిం యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు నటన పరంగా. అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా, తండ్రికి తగ్గ తనయుడు ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి, దాన్ని మనం కన్సిడర్ చేయాలి తప్పదు. అంటే సినిమా పరంగా అంటే యూత్ ఆడియన్స్ పరంగా. ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా ఫౌజీ ఒకటి ఆల్రెడీ ఫౌజీ రామోజీలో నడుస్తుంది కదా. ఎట్లా ఉన్నది మరి? ఈ సినిమాలో కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఓకే బ్రో, పర్లేదు, బాగానే ఉంది. కన్నప్ప గురించి అంటే మన కన్నప్ప గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోవచ్చు అన్నమాట. సో అది మ్యాటర్. ప్రభాస్ పర్లేదు, ప్రభాస్ క్యామియో బాగుంది. అక్షయ్ కుమార్ శివుడిగా కూడా బాగానే చేశారు, బాగుంది, పర్లేదు. అన్ని ఇంప్రూవ్మెంట్ అయింది చాలా, అంతకంటే ముందు నుండి ఇప్పుడు చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. అతను 2.5 బ్రో. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుందండి. ఇంకా ఆయన ఉన్న 20 మినిట్స్ పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమాలు కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుందండి ఇది. అంటే కొంచెం భక్తి పరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేదు కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ ఏమి అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్ గా అనిపించింది. మూవీ అయితే పర్లేదు, బాగుంది, బాగానే ఉంది, యావరేజ్.